సాయిబాబా గారి పట్ల విశేషమైనటువంటి భక్తి ప్రపత్తులు కలిగినవాడు. సాయిబాబా గారు భగవత్ స్వరూపం, కానీ ఒక గురువుగా ఆయన కూర్చుని ఉన్నప్పుడు మామూలు కోరికలు తీర్చలేనివాడు కాదు, అసలు అడగక్కర్లేదు, ఆయన వర్షిస్తాడు. కానీ మామూలు కోరికల కన్నా ఆయన దగ్గర జ్ఞానభిక్ష అడిగితే వెంటనే అనుగ్రహిస్తారు అని నేను చాలా పవిత్రమైన హృదయంతో చెప్పిన మాట అది. ఖచ్చితంగా భగవంతుని అవతారాలుగానే గురుస్వరూపాలు వస్తాయి. బాబా గారు ఎంత పవిత్రమైన విషయాలు చెప్పారు. ఆయన చేసిన విషయాల వెనక, ఆయన చూపించిన సంఘటనల వెనక మనుష్య జాతికంతటికీ దేశకాలాలతో సంబంధం లేకుండా గుర్తు పెట్టుకుని అన్వయం చేసుకుని వృద్ధిలోకి రావడానికి గురుముఖతః తెలుసుకోవలసిన విషయాలు ఎన్నున్నాయి. వాటిని ఆ కోణంలో పరిశీలిస్తే మనందరం వృద్ధిలోకి రావడానికి ఆయన చెప్పిన ఒక్క మాట అయినా సరిపోతుంది. ఆ కోణంలో చదవండి అని చెప్పాను. బాబా గారు చెప్పిన ఒక విషయం వెనకాతల ఆయన చూపించిన ఒక అద్భుతమైన పరమ ప్రయోజనం ఏమిటుంది జీవితం వెనకాతల? శ్రద్ధ, సబూరి.